యాకోబు కుమారుల్లో యోసేపు చిన్నవాడే అయినా దేవుని కరుణ మీద ఉన్న బాలుడు. ఒకరోజు అతని తండ్రి అతనికి అందమైన రంగురంగుల కోటు పెట్టాడు. ఆ కోటు చూసి అన్నల గుండెల్లో అసూయ కలిగింది. ఒక రాత్రి యోసేపుకు దేవుడు ఒక గొప్ప కల చూపించాడు. నక్షత్రాలు, ధాన్యపు గుత్తులు అతనికి నమస్కరిస్తున్నట్లు. ఆ కల వల్ల అన్నల కోపం ఇంకా పెరిగింది. ఒకరోజు పొలాల్లో యోసేపు వస్తుండగా అన్నలు అతని పట్టుకొని ఒక గుంతలోకి తోసేశారు. తర్వాత ఈజిప్టు వెళుతున్న వ్యాపారులకు అతన్ని అమ్మేశారు. కాని యోసేపు దేవుని మీద నమ్మకం మాత్రం వదల్లేదు. ఈజిప్టులో బానిసగా ఉన్నా యోసేపు నిజాయితీగా పనిచేశాడు. పొటిఫరింట్లో దేవుడు అతనిని ఆశీర్వదించాడు. కాని అన్యాయంగా అతను జైల్లో పడ్డాడు. జైల్లో కూడా యోసేపు దేవుని కృపలోనే ఉన్నాడు. అతని ఇద్దరి కలల అర్థం చెప్పి వారిని ఆదరించాడు. ఈ వార్త ఫరోరాజు చెవుల్లో పడింది. ఫరో యోసేపును పిలిచాడు. యోసేపు దేవుని జ్ఞానంతో ఫరో కలను వివరించాడు. 7 మంచి సంవత్సరాలు, తర్వాత 7 కష్టకాలాలు. ఫరో ఆశ్చర్యపడి యోసేపును ఈజిప్టు దేశానికి నాయకుడిగా నియమించాడు. కష్టకాలం వచ్చినప్పుడు యోసేపు అన్నింటినీ అద్భుతంగా నిర్వహించాడు. ఆహారం కొరకు వచ్చినవారు ఎవరు? అతని అన్నలే. యోసేపు వారిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని వారిని క్షమించి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. యోసేపు కథ మనకు చెబుతుంది, మనుషులు విడిచినా దేవుడు ఎప్పుడూ వదలడు. అతడు గుంత నుండి రాజభవనం వరకు తీసుకెళ్లగల దేవుడు అని.